హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. ప్రపంచ సుందరి వేదికపై తాయ్ అందం విరబూసింది. అందానికి ఆత్మవిశ్వాసం తోడుగా ఎదిగిన థాయిలాండ్ సుందరి ఓపల్ సుచాత షుంగ్సిరి మిస్ వరల్డ్ కిరీటం వరించింది. 16 ఏళ్లకే రొమ్ము క్యాన్సర్ బారిన పడి కోలుకున్న ఆమె చేపట్టిన ఓపల్ ఫర్ హర్ ప్రాజెక్ట్ బ్యూటీ విత్ పర్పస్ కు నిదర్శనంగా నిలిచిన ఆమెను ప్రపంచ సుందరిని చేసింది. థాయిలాండ్కు మిస్ వరల్డ్ కిరీటం దక్కడం ఇదే మొదటిసారి. సుచాత తలపై గత మిస్ వరల్డ్ క్రిస్టినా పిచ్కోవా కిరీటాన్ని అలంకరించారు. మిస్ వరల్డ్ తొలి రన్నరప్ గా ఇథియోపియా సుందరి హసెట్ తెరేజ్, రెండో రన్నరప్ గా పోలాండ్ బామ మజా క్లాజ్డా, మూడో రన్నరప్ గా మార్టినిక్ సుందరి ఆర్లీ జోకీం నిలిచారు. మిస్ వరల్డ్ పోటీల చివరి అంకమైన గ్రాండ్ ఫినాలేలో ప్రముఖ నటుడు సోను సూద్ అడిగిన ప్రశ్నకు సుచాత ఇచ్చిన సమాధానం ఆకట్టుకుంది. మిస్ వరల్డ్ ప్రయాణంలో వాస్తవాలు, వ్యక్తిగత బాధ్యత గురించి మీరేం నేర్చుకున్నదేమిటంటే అన్న ప్రశ్నకు బదులిస్తూ, మన వెన్నంటి ఒకరున్నారనే ధైర్యమే నిజమైన విజయం. బాల్యంలో తల్లిదండ్రులు మన వెన్నంటి ఉంటూనే సమస్యల్లో ఉన్న వారికి అండగా నిలబడటం నా బాధ్యతగా భావిస్తా. మన చుట్టుపక్కల ఉన్న వారితో దయాగుణంతో వ్యవహరించడమే ఈ ప్రపంచంలో అత్యున్నతమైన పనిగా విశ్వసిస్తా అని సుచాత సమాధానమిచ్చారు. ఈ సమాధానం న్యాయ నిర్ణేతలను ఆకట్టుకుంది. ఆమెకు 72వ ప్రపంచ సుందరి కిరీటాన్ని అందించింది. థాయిలాండ్లోని పుకెట్లో 2003లో సుచాత జన్మించారు. ఆమె 16 ఏళ్ల వయసులోనే రొమ్ము క్యాన్సర్ బారిన పడి చికిత్స తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె ఓపల్ ఫర్ హర్ పేరుతో మహిళల్లో రొమ్ము క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇది ఆమెను ప్రపంచ సుందరి పోటీల్లో ఇతరులకు భిన్నంగా నిలిపింది. ఈసారి భారత సుందరి నందిని గుప్తాకు మిస్ వరల్డ్ కిరీటం దక్కుతుందని ఎదురుచూస్తున్న అభిమానులకు ఆమె మధ్యలోనే వెనుదిరగడం నిరాశ మిగిల్చింది. ఆసియా ఓషియానా ఖండం విభాగంలో తొలుత టాప్ 10లో, తర్వాత టాప్ 5లోనే నిలిచిన నందిని గుప్తా ఆ తర్వాత విభాగాల వారీగా టాప్ 2ను ఎంపిక చేసిన సమయంలో చోటు దక్కించుకోలేకపోయారు. ఆసియా ఓషియానా విభాగంలో ఫిలిప్పీన్స్, థాయిలాండ్ భామలు టాప్ 2లో నిలిచారు. చివరగా ఒక్కో విభాగం నుంచి ఒక్కొక్కరి చొప్పున ఎంపిక చేసిన ఫైనల్ పోటీల్లో ఆసియా ఓషియన్ విభాగం నుంచి ఓపల్ సుచాత చోటు దక్కించుకున్నారు. చివరి రౌండ్లో ఆకట్టుకునే సమాధానం చెప్పి మిస్ వరల్డ్గా నిలిచారు. ఆమెకు 8.5 కోట్ల రూపాయల $1 మిలియన్ నగదు పురస్కారంతో పాటు వజ్రాల కిరీటాన్ని నజరాగా ఇచ్చారు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సిగ్నల్ టీవీ డిజిటల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.